హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. మీలో చాలామంది ఇప్పటికే గెస్ట్ చేసేస్తుంటారు మేము ఎక్కడున్నామని. కరెక్టే, మేము తిరుపతిలో ఉన్న శ్రీనివాస్ మంగాపురంలో దిగేసాము. అక్కడ దిగి తిరుమల కొండకి కాలినడకన శ్రీవారి మెట్టు ద్వారా వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. కొండ ఎక్కుదామని డిసైడ్ అయిపోయాము. కాకపోతే ఆ రోజు పీక్ సమ్మర్ 42 degrees ఉన్నింది. మధ్యాహ్నం 1 o'clockకి కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము. మేము అంత ఎండలో ఎక్కగలమా అనేసి అనుకున్నాము. బట్ అయితే నా ఈ మొక్కుబడి చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నింది. ఇంకా డిలే చేయడం ఇష్టం లేక సర్లే ఇంకా ఎలాగైనా ఎక్కేసేయచ్చు దేవుడి పేరు తలుచుకుంటూ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. నేను, మా డాడీ ఇంకా మా కజిన్స్ మాత్రమే కొండ ఎక్కాము. మా అమ్మ ఇంకా మా మామ కార్లోనే కొండ మీదకి ఎక్కేశారనమాట. సో మా లగేజ్ అంతా వాళ్ళతోనే పంపించేశాము. నేనైతే ఈసారి స్లోగా ఎక్కుదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇంతే, ఫస్ట్ 500 steps ఫాస్ట్గా ఎక్కేసాను. తర్వాత 1000కి కొంచెం స్లో అయ్యాను. తర్వాత 1000 మీద అసలు ఎక్కడానికి చాలాసేపు పట్టింది. సో ఈసారి డిసైడ్ అయ్యాను స్లోగా వెళ్దాము, మరి అంత ఫాస్ట్గా ఎక్కేయడం అవసరం లేదని. నా కజిన్స్ అయితే 1 hourలో కవర్ చేసేస్తారంట. బట్ నేను స్లోగా వెళ్తున్నానని వాళ్ళు కూడా నాతో పాటే స్లోగా వెళ్తున్నారు. నా ఇంకో కజిన్ యూట్యూబర్, యాక్చువల్లీ తను వ్లాగ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. నేనైతే ఎవ్రీ మైల్ స్టోన్ కవర్ చేస్తూ వెళ్తున్నాను. 100th step, 250th step, ఇక 420th step అండ్ 500, 1000 ఇలా ప్రతి ఒక్క మైల్ స్టోన్ కవర్ చేసుకుంటూ వెళ్ళాను. హాఫ్వే మీద వచ్చేసాము. నేనైతే ఎక్కడ కూర్చోలేదు. ఎక్కడ కూర్చోకుండా మెట్లెక్కుదాము అనేసి అనుకున్నాను. ఒకవేళ ఇంకా చాలా టయర్డ్ అయితే కూర్చుందాము, లేకపోతే వద్దు అని. ఇంకా నేను కూర్చోకుండా మెట్లెక్కున్నాను కాబట్టి మా డాడీ కూడా ఎక్కడ కూర్చోకుండా మెట్లెక్కారనమాట. ఒక పాయింట్కి అయితే ఇంకా బాగా టయర్డ్ అయిపోయాను. కొద్దిగా నీళ్ళు సిప్ చేసుకుంటూ ఎక్కుతూ ఉన్నాను. ఇంకా సర్లే కూర్చునేద్దాము అని అనుకున్నా. కాకపోతే సరే ఒక పాయింట్కి ఆగి ఇంకా అస్సలు అవ్వకపోతే కూర్చుందాం అనుకున్నాను. కాకపోతే సెట్ అయిపోయాను. ఇంకా అంతే కంటిన్యూ చేసేసాను ఇక్కడ కూర్చోకుండా. కజిన్స్తో వెళ్ళా కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు, ఎందుకంటే మాట్లాడుకుంటూ ఎక్కేసాము. వాళ్ళు మధ్యలో కోల్డ్ డ్రింక్స్ అవన్నీ తాగుతూ ఉన్నారు. అండ్ ఇంకా మధ్యలో దేవుడు పాటలు పాడడం, భజన చేయడం చాలా బాగా అనిపించింది. వాళ్ళతో పాటు చాలా సంవత్సరాల తర్వాత నేను కలిసి కొండ ఎక్కామన్నమాట. కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇష్యూ చేస్తారు కదా, అది ఈ పాయింటే. ఇక్కడ మార్నింగ్ ఫ్రీ టికెట్స్ ఇష్యూ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉన్నింది, అసలు జనాలే లేరు. ఎందుకంటే అది పీక్ సమ్మర్ కదా, మిట్ట మధ్యాహ్నం ఎవరు ఎక్కకూడదని డిసైడ్ చేసుకున్నారో ఏమో, అందరు మార్నింగే ఎక్కేసారంట. మేము అక్కడ కనుక్కున్నాము అసలు క్రౌడ్ లేడు ఏంటి అంటే, లేదు చాలా వరకు అందరూ మార్నింగే ఎక్కేసారు, ఇప్పుడు పీక్ సమ్మర్ కదా అందుకే మధ్యాహ్నం పూట ఎవరు రారని చెప్పారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా 88 steps ఉన్నాయి అంతే. ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. షిరిడి వ్లాగ్లో కూడా చెప్పా కదా, ఏ ప్లేస్కి వెళ్ళినా నేను అక్కడ నుంచి ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటాను, ఒక మెమరీ లాగా, ఆ ట్రిప్ గుర్తుగా ఉంటుంది అని. ఇక్కడ కూడా షాపింగ్ స్టార్ట్ చేశాను నేను. అండ్ ఇక్కడ చిన్న వస్తువులు ఉన్నాయన్నమాట. చిన్న వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. నా అభిప్రాయం ఏంటంటే, అక్కడ కొండెక్కే ప్రతి ఒక్కరికి ఈ పాట గుర్తొస్తుందని ఏదో ఒక పాయింట్లో. ఫైనలీ రీచ్ అయిపోయాము. మనము ఎంతో కష్టపడి మెట్లు ఎక్కుంటాము, ఒక పాయింట్కి ఎక్కగలమా లేదా అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. బట్ అలా తిరుమల కొండ మీద కాలు పెట్టంగానే ఆ కష్టం అంతా మర్చిపోతాము. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆ ప్లేస్, ఆ అంబియన్స్, ఆ అట్మాస్ఫియర్, ఆ పాజిటివ్ వైబ్రేషన్, అసలు ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మేమైతే ఎవరు బోన్ చేయలేదు కొండ ఎక్కే ముందు, ఎందుకంటే హెల్ప్ అవుతుందో లేదో అనేసి అనుకున్నాము. అండ్ కొండ ఎక్కేటప్పుడు కూడా ఎక్కువ నీళ్ళు తాగలేదు, కడుపు నొప్పి వచ్చేస్తుంది కదా ఎక్కువ నీళ్ళు తాగినా కూడా అలా ఫాస్ట్గా ఎక్కితే. అందుకని కొంచెం సిప్ చేసుకుంటూ కొండ ఎక్కాము. అక్కడ ఫస్ట్ రాగానే గోలీ సోడా కొట్టించుకొని తాగాము మేమందరము. బాగా డీహైడ్రేట్ అయిపోయి ఉన్నాము. మేమైతే 1 day ముందే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మా దర్శనం నెక్స్ట్ డే ఉన్నింది. బట్ నాకు తిరుమల అంటే చాలా ఇష్టం, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని ఇలా ముందే వెళ్ళిపోయాము. మేమైతే ఈసారి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంకి టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాము. అసలు ఆ టికెట్స్ ఎలా బుక్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, అండ్ దర్శనానికి ఎలా ఎంట్రీ ఇస్తారు, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనం టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి ఫోన్ నెంబర్ యూజ్ చేసి.
అండ్ మనం లాగిన్ అయ్యి లోపలికి వెళ్తే అక్కడ మనకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఐకాన్ ఉంటుందన్నమాట పిల్గ్రిమ్ సర్వీసెస్లో. మనం దాన్ని క్లిక్ చేసామంటే మనల్ని సర్వీస్ నేమ్ ఇంకా ఏ సేవ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తుంది. సర్వీస్ నేమ్లో టెంపుల్ అయితే సప్తగిరి గౌ ప్రదక్షిణశాల తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సేవ అయితే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే జూన్కి అయితే మొత్తం స్లాట్స్ బుక్ అయిపోయాయి. జూలైకి మనము జూన్ 25న బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ జూన్ 25 10 AM స్లాట్స్ ఓపెన్ అవుతాయి. మామూలు దర్శనం టికెట్స్ బుక్ చేసినట్టు ఇది 3 months ముందు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై మనం జూన్ 25 బుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది జూలై 1 వెళ్ళాలనుకున్న వాళ్ళు జస్ట్ జూన్ 25 అంటే 1 week ముందు బుక్ చేసుకున్న చాలు. మనకి ఈ హోమం తర్వాత ఇమ్మీడియట్గా 3 o'clockకి దర్శనానికి స్లాట్ ఇస్తారనమాట. మనం జస్ట్ ఈ హోమం అటెండ్ అయినట్టు అక్కడ చూపిస్తే చాలు. మధ్యాహ్నం 3 నుంచి నైట్ 11 లోపు ఎప్పుడైనా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ 300 రూపీస్ కౌంటర్ ఉంటుంది కదా, దాంట్లో మనల్ని దర్శనానికి పంపిస్తారనమాట. ఎవ్రీ డేకి ఓన్లీ 150 స్లాట్స్ రిలీజ్ చేసి ఉంటారు. సో ఫాస్ట్గా మనం బుక్ చేసేసుకోవాలి. అండ్ పర్ టికెట్ ఓన్లీ 2 members మాత్రమే మనం రిజిస్టర్ చేసుకోగలం. మనకి స్లాట్ బుక్ అయిన తర్వాత ఒక PDF జనరేట్ అవుతుంది. ఆ PDF మనం తీసుకెళ్ళాలి హోమంకి. దీని మీద స్టాంప్ వేసిస్తారు. ఆ స్టాంప్ వేసిస్తే మనం అటెండ్ చేసినట్టు. అండ్ ఈ PDF షీట్ తీసుకెళ్ళి మనం దర్శనం కౌంటర్లో చూపిస్తే మనల్ని 300 రూపీస్ కౌంటర్ లోపలికి పంపిస్తారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి అయితే ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్. సో 1600లో 1000 రూపీస్ అయితే హోమం కోసం అండ్ 600 రూపీస్ ఇద్దరికి 300 రూపీస్ దర్శనం కోసం అన్నమాట. ఇందాకే చెప్పాను కదా, మేము 1 day ముందే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే దర్శనం అని. సో ఫ్రెష్ అప్ అయిపోయి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి ముందు వెళ్ళి కొంతసేపు కూర్చున్నాము మేమందరము. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా, సో అందుకే టెంపుల్ దగ్గరే వెళ్ళి కొంతసేపు కూర్చుందామని చెప్పేసి వెళ్ళి కూర్చొని కొంతసేపు అలా దేవుడి దర్శనం చేసుకొని అండ్ అక్కడ నాద నీరాజనం దగ్గర కొంతసేపు కూర్చొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. మాకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి ఉన్నిందనమాట. యాక్చువల్లీ అయితే PDFలో 8:30కి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. అందుకని మేము 7:50 అలా బయలుదేరేసాము. మేము కూడా ఫస్ట్ టైం హోమం అటెండ్ అయ్యాము. యాక్చువల్లీ రూల్స్ ఏంటో తెలీదు, అందుకే కొంచెం త్వరగా వెళ్ళిపోదాం, ఆన్ టైం ఉందామని చెప్పేసి షార్ప్ 8:30కి అక్కడ ఉండిపోయాం. మేము ఆన్ టైం వెళ్ళిపోయాము. పూజ కరెక్ట్గా 9కి స్టార్ట్ అయిపోతుంది. ఇది సామూహిక హోమం, అంటే మనం జస్ట్ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాము, వాళ్ళు హోమం ఇంకా పూజలు చేస్తూ ఉంటారు. చాలా వేడిగా ఉన్నింది అండ్ హోమం 2 hours అన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట కూర్చున్నాం అనమాట. నేనైతే ఇటు పక్క కూర్చున్నాను, నాకు మంచిగా వ్యూ ఉంది అండ్ వీడియో కూడా బాగా కవర్ చేయొచ్చని. మమ్మీ డాడీ ఒక చోట కూర్చున్నారు, కజిన్స్ ఒక చోట కూర్చున్నారు. వేడికి చూడండి మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి అందరికీ అక్కడ. అసలు చలికాలంలో అయితే బాగుంటుందేమో కానీ ఎండాకాలంలో, అది పీక్ సమ్మర్లో అయితే చాలా కష్టం ఇలా హోమంలో కూర్చోవడం. తిరుపతిలో అయితే ఎండలు ఎక్కువ ఉంటాయి అసలు. హోమం అయితే కానిచ్చేసుకున్నాము. తర్వాత అక్కడ స్టాంప్ వేయించుకొని ఇంకా నెక్స్ట్ లంచ్ చేసేసి దర్శనానికి అని బయలుదేరేసామన్నమాట. తిరుపతి నుంచి మళ్ళీ తిరుమల కొండకి బయటికి రాగానే హెవీ రెయిన్. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ అక్కడ వర్షం పడింది ఆ రోజు. చాలా చల్లగా అయిపోయింది సడన్గా. అసలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే అంత వేడి నుంచి అంత చల్లగా అయిపోయింది మొత్తం తిరుపతి. వర్షం రావడం వల్ల కొండ మీద చాలాసేపు ఆపేశారు. యాక్చువల్లీ మేము కొండెక్కేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఇమీడియట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. చీర కట్టుకుందాం అనుకున్నాను, బట్ వర్షం పడింది, ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా డ్రెస్సే వేసేసుకొని బయలుదేరేసామన్నమాట. మాకైతే 2 hours దర్శనం అయిపోయింది. 300 రూపీస్ టికెట్లో వెళ్ళాము.
క్రౌడ్ అయితే బాగానే ఉన్నింది, బట్ ఫాస్ట్గా దర్శనం అయినట్టు అనిపించింది. దర్శనం తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అక్కడ బయటకు వచ్చి ఇంకా లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ డే కూడా కాలినడకన కొండకి ఎక్కాము కదా, సో బాగా టయర్డ్ అయిపోయాము. అందుకనే రూమ్కి వెళ్ళి పడుకునేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకొని నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్ళిపోయాము. తిరుమలకు వచ్చి బొరుగులు ఇంకా మామిడికాయ తినకపోతే నాకు ట్రిప్పే కంప్లీట్ అయినట్టు ఉండదు. ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న బొమ్మలు, ఇంకా ఫ్రెండ్స్కి కొన్ని గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకున్నాను అక్కడ. నేను దగ్గర వస్తువు ఆల్రెడీ ఉన్నాం, అక్కడికి వెళ్తే మళ్ళీ కొనుక్కొని రావాలనిపిస్తుంది. షాపింగ్ అంతా కానిచ్చేసుకొని ఇంకా బయలుదేరేసాము. ఒక కంప్లీట్ డే అండ్ ఫస్ట్ డే హాఫ్ డే అండ్ లాస్ట్ డే హాఫ్ డే ఆల్మోస్ట్ కంప్లీట్ 2 days ఉన్నట్టు అయింది మేము తిరుమల కొండ మీదే. అండ్ దాని తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి ఇంకా కింద తిరుపతికి వచ్చేసాము. దివ్యానుగ్రహ హోమం జరిగింది కదా, దాని పక్కనే గోశాల ఉంటుంది. అక్కడ గోపూజ చేయిద్దామని చెప్పేసి మేము ముందు రోజే అనుకున్నాము, బట్ దర్శనానికి లేట్ అయిపోయింది అని నెక్స్ట్ డే చెప్పిద్దామని నెక్స్ట్ డే కొండ దిగినప్పుడు ఇక్కడ వచ్చి గోపూజ చేయించాము. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ గోశాల లేదు, నేను గమనించలేదేమో, ఈసారి అయితే చూసాను. ఇక్కడ పూజ త్వరగా కానిచ్చేసుకొని లంచ్ చేసేసుకొని తిరుచానూరుకి వెళ్ళిపోయాము. తిరుచానూరు తర్వాత కాళహస్తి, కాణిపాకం కూడా కవర్ చేసాము. ఆ వీడియోస్ అయితే నేను ఇందులో పెట్టలేదు, ఎందుకంటే బాగా నైట్ అయిపోయింది, అందుకే నేను వీడియో తీయలేదన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. And please do like, share and subscribe to my channel Deepika Sudhir. Thank you so much for watching.